కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గాంధీభవన్లో పీఎస్సీ సమావేశం జరిగింది. కొత్త పాత నేతలను కలిసి పనిచేయాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నేతలంతా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా చర్చించారు. బై ఎలక్షన్లో గెలిచి తీరాలన్నారు ఖర్గే. ఏదైనా ఉంటే మీటింగ్లో మాట్లాడే తప్ప మీడియా ముందు మాట్లాడొద్దని సూచించారు. ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గాంధీభవన్లో పీఎస్సీ సమావేశం జరిగింది. కొత్త పాత నేతలను కలిసి పనిచేయాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నేతలంతా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించి కూడా చర్చించారు. బై ఎలక్షన్లో గెలిచి తీరాలన్నారు ఖర్గే. సమస్యలు ఏమైనా ఉంటే మీటింగుల్లో మాట్లాడాలే తప్ప మీడియా ముందు మాట్లాడొద్దని సూచించారు. ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గాంధీభవన్లో పీఎస్సీ సమావేశానికి సంబంధించిన అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఖర్గే వ్యాఖ్యలు చేశారు మీటింగ్లో. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు గాంధీభవన్ నుంచి అక్కడ వివరాలు అందించడానికి. చారి, ఎప్పుడు చెప్పేటటువంటిది మీడియా ముందు మాట్లాడకండి, మీటింగ్లో మాట్లాడండి, అంతర్గతంగా చర్చించుకొని సమస్యలు సాల్వ్ చేసుకోండి అని చెప్పి మళ్ళీ అదే చెప్పారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. రైట్, ఈ విషయానికి సంబంధించి అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి హైదరాబాద్లో బీఆర్ఎస్కు గట్టి పట్టుంది. ఏ విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి? రైట్, ఖర్గే సమావేశంలో మీరు అన్నట్టుగా పార్టీ నాయకత్వం ఎప్పుడు వచ్చినా కూడా మీరంతా పార్టీ వేదికల మీద మాట్లాడేది తప్ప మీడియా ముందు మాట్లాడొద్దని చెప్తూ వస్తారు. అయితే నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే చెప్పడం వల్ల దానికి కొంత సీరియస్నెస్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్లో ఒక కల్చర్ ఉంటుంది. రాష్ట్ర స్థాయి నేతలు ఎవరైనా నచ్చకపోయినా, వాళ్ళు చేసేటువంటి వ్యవహారం ఎవరికైనా నచ్చకపోయినా అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈరోజు అధిష్టానం నుంచి ఖర్గేనే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి క్రమశిక్షణతో ఉండాలనేటువంటి అంశాన్ని మరోసారి స్పష్టం చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. పాత కొత్త నాయకుల మధ్య సమన్వయానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కొత్త వారికే ఎక్కువ పదవులు వస్తున్నాయని, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలతో పాటు వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయని కాంగ్రెస్లో అనాదిగా ఉన్నటువంటి నాయకులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం మీద అధిష్టానానికి కూడా పలుసార్లు ఫిర్యాదులు చేశారు. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో దీని మీద రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒక క్లారిటీ ఇచ్చారు. పాత కొత్త నేతల్ని కలుపుకొని ఆ కమిటీ అనేది ఉండాలి, పదవుల భర్తీ అనేది ఉండాలి, వాటిని పూర్తిగా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి అని చెప్పేసి అంశాన్ని ఖర్గే స్పష్టం చేశారు. ఈ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశంలో గడిచిన సిఎల్పి సమావేశంతో పాటు పిఏసీ సమావేశంలో చెప్పాను, 4 నెలల క్రితం కేసీ వేణుగోపాల్ వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ల పదవుల నియామకానికి నేను ఎప్పుడో సిద్ధంగానే ఉన్నాను. కానీ పార్టీ నుంచి, ఇన్ఛార్జి మంత్రుల నుంచి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి నుంచి జాబితా రానప్పుడు నేనేం చేయగలుగుతాను, మీరు జాబితా పంపండి, ఇమ్మీడియట్గా ఆ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక కేసీ వేణుగోపాల్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం
ఎవరైనా సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అద్భుతంగా ఉంది, బాగా పనిచేస్తున్నది, పార్టీ క్షేత్రస్థాయిలో బాగుందనే చెప్తూ ఉంటారు. అదే క్రమంలో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా ఒకరిద్దరు నాయకులు ఇలాంటి అంశాలనే ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటి మీద కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉంటే కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకొని మంచి జరిగితే మంచిదే, కానీ మంచి అనేటువంటి అంశాన్ని మాత్రమే ఒక సైకో ఫ్యాన్సీ లాగా పెట్టుకోవద్దు. ఏం జరుగుతుందో వాస్తవాన్ని కూడా మీరైనా సరే ఇండోర్గా కూర్చున్నప్పుడు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కడ మన ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాము అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని వాటిని క్లియర్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్టు కనబడుతుంది. ఖర్గే ప్రభుత్వ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలుకు సంబంధించినటువంటి విషయంలో కొంత సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ సీరియస్గా తీసుకోవాలని ఖర్గే చెప్పారు. సీఎం కూడా ఆ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటాం, ఏఐసీసీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.